విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు శ్రీ ఎం శివసాయి కుమార్ గారు, డాక్టర్ గారు. వీరు జనరల్ సర్జన్. ఈయన ఢిల్లీలో ఎల్హెచ్ఎంసి అండ్ ఆర్ఎంఎల్లో ఆయన జనరల్ సర్జన్ చేసుకుని ఇప్పుడు అనేక చోట్ల ఆయన ప్రాక్టీస్ చేసి ప్రస్తుతం ఆయన సంజయ్ రెడ్డి నగర్లో ఉన్నటువంటి జయంతి హాస్పిటల్స్లో వారు వర్క్ చేస్తున్నారు. వారితోటి ముఖాముఖి. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం. నమస్కారం అండి. జనరల్ సర్జన్ అంటే మీరు అసలు ఏమేం చేస్తుంటారు? యూజువల్గా ఆపరేషన్స్ అవి చేస్తుంటారండి. 24 గంటల నొప్పి అంటే అపెండిసైటిస్ అంటాం. అపెండిసైటిస్, హెర్నియా ఆపరేషన్, హెర్నియా, గాల్ స్టోన్స్ అంటే పిత్తాశయంలో రాళ్ళు, ఈ సర్జరీలు కానీ, ఆ, కాళ్ళకు వచ్చే నరాలు ఉబ్బుతూ ఉంటాయి, వారికోజ్ వెయిన్స్ అంటుంటాం అన్నమాట. ఆ. ఆ ఆపరేషన్లు, ఓ, థైరాయిడ్ ఆపరేషన్లు, ఓ. ఎక్కడైనా కొవ్వు గడ్డలు కానీ, ఇలాంటివన్నీ జనరల్ సర్జన్ అంటారు. అవునండి. ఓకే. ఇందులో ఫస్ట్ మీరు చెప్పినటువంటిది అపెండిసైటిస్. అసలు ఈ అపెండిసైటిస్ అనేటువంటిది ఏమిటండి, ఎందుకు వస్తుందంటారు? అపెండిక్స్ అనేది మనకి చిన్న పేగుకి పెద్ద పేగు యొక్క జంక్షన్లో ఉండే ఒక పేగు. సో అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దాంట్లో వాపు మొదలవుతుంది అనమాట. ఓహో. ఆ వాపు మొదలైనప్పుడు ఏమవుతుంది, నొప్పి అనేది కడుపు మన కింద భాగంలో ఆ ఎరలో నొప్పి కంటిన్యూగా వస్తుంటుంది అనమాట. సో దాంతోపాటు వాంతులు రావడం, జ్వరం రావడం అది జరుగుతుంది అనమాట. ఇది ఎందుకు ఇంత భయపడతారంటే మామూలుగా అపెండిక్స్ యూజువల్గా మనకి వాపు మొదలైన తర్వాత యూజువల్గా అది 24 గంటల్లో అలాగా ఒకసారి పగిలిపోయి చీమ్ పట్టడం అవన్నీ జరుగుతుంటాయి. అది అంత కాంప్లికేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి యూజువల్గా 24 గంటల నొప్పిని ఎందుకు అంటారంటే దాని అర్థం ఏంటంటే అసలు నొప్పి మొదలైన 24 గంటలు ఆపరేషన్ చేసేయాలి. సో అలాంటి కండిషన్ యూజువల్గా 24 గంటల నొప్పి అని అంటారు. ఈ కండిషన్ అపెండిసైటిస్ అంటారు అనమాట. పేగు యొక్క ఉపయోగం ఏంటంటే యాక్చువల్గా ఏంటి, వాట్ ఈస్ దట్ ఫంక్షన్ యాక్చువల్లీ? యూజువల్గా ఎప్పటి నుంచో ఉన్నటువంటి రీసెర్చ్ ప్రకారం ఏంటంటే అది ఒక వెస్టిజియల్ ఆర్గన్, అంటే ఎలాంటి ఉపయోగం లేనటువంటి ఆర్గన్ అని చెప్పి అనేవారు ఒకప్పుడు. బట్ కొత్త రీసెర్చ్ ప్రకారం ఏంటంటే దాంట్లో ఒక మంచి బ్యాక్టీరియా ఉంటుంది. సో అది అవసరం అని చెప్పి ఈ రోజులు అంటున్నారు. బట్ క్లాసికల్గా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఏజ్ ఓల్డ్ సేయింగ్ ఏంటి అంటే అపెండిక్స్ ఇస్ వెస్టిజియల్ ఆర్గన్, అంటే ఎవరికి ఉపయోగపడినటువంటి ఆర్గన్. బాధ పెడితే మాత్రం అదే బాధ పెడుతుంది. కానీ బాధ పెడితే మాత్రం ఖచ్చితంగా ఆపరేషన్ చేసి తీసేయాల్సి ఉంటుంది అనమాట. అది ఎలా గుర్తిస్తారు యాక్చువల్గా వాడికి, ఆ పేషెంట్కి అది అపెండిసైటిస్ అనేటువంటిది ఎట్లా తెలుస్తుంది అంటారు? అపెండిసైటిస్ యూజువల్గా ఎవరిలో వస్తుంది అంటే మగపిల్లలు ఎక్కువ వస్తుంటుంది అనమాట. 15 నుంచి 25 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అపెండిసైటిస్ అడ్డుపడినప్పటి నుంచి, వాపు మొదలైనప్పటి నుంచి సుమారు 6 గంటల వరకు నొప్పి బొడ్డు చుట్టూ ఉంటుంది. ఆ బొడ్డు చుట్టూ ఉన్న నొప్పి గ్రాడ్యువల్గా మన కడుపు కింద భాగానికి వెళ్ళి ఆ ఏరియాలో ఉంటుందన్నమాట. ఇక్కడ మొదలయ్యి ఇక్కడ నుంచి గ్రాడ్యువల్గా ఇక్కడ నుంచి అక్కడ మైగ్రేట్ అవుతుంది అనమాట. మైగ్రేటరీ పెయిన్ అని చెప్పేసి అంటుంటారు అనమాట. అపెండిసైటిస్ పెయిన్ అనేది అది. దీంతో పాటు వాంతులు అవుతాయి, కొంతమందికి ఆకలి లేకపోవడం, జ్వరం రావడం అనేది వస్తుంటుంది అనమాట. కడుపు నొప్పి 24 గంటలు కడుపు నొప్పి అంతే, అంతే సిమ్టమ్. అంటే అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది. వచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనులు చేసుకోలేరు, కంటిన్యూ మంచానికి మాత్రమే రిస్ట్రిక్ట్ అయ్యి ఉండాల్సి వస్తుంది. నొప్పికి అంత సివియర్గా ఉంటుంది. అదేదో రాత్రి తిన్నది అరక్క నాకు అలా వచ్చిందేమో, కాసేపు ఆగితే పోతుందేమో. చాలా మంది ఇదే తెలియనట్టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల ఏంటి అంటే ఇలా నొప్పి వచ్చిన తర్వాత ఏముంది, మెడికల్ షాప్కి వెళ్తారు, మాత్ర తీసుకుంటారు, వాళ్ళు ఏదో యాంటీబయాటిక్ ఇస్తారు, వీళ్ళు అలా 2-3 రోజులు వేసుకుంటుంటారు. వేసుకోవడం వల్ల నొప్పి తగ్గుతుంటుంది, కానీ లోపల ఎక్కడైతే వాపు వచ్చిందో అది అపెండిక్స్ తీసేస్తేనే కానీ మనకు ఆ వాపు తగ్గదు. వీళ్ళు ఏంటంటే మందులు వాడుతుంటారు, నొప్పి తగ్గదు. సో అలాగే చాలా మంది ఏం చేస్తారంటే నొప్పి మొదలైన 5-6 రోజుల తర్వాత వస్తుంటారు అనమాట. అప్పుడు కాంప్లికేటెడ్ స్టేజ్లో వస్తుంటారు అనమాట. అప్పుడు ఆపరేషన్ చేయడం కష్టం అవుతుంది, పేషెంట్ యొక్క రికవరీ కూడా తక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పాననే అంటే మామూలు జనం ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఎవరికైనా కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, దాన్ని జస్ట్ ఇగ్నోర్ చేయకుండా మీరు ఒక కడుపు నొప్పి మాత్ర వేసుకొని ఒక ఫిజిషియన్ దగ్గరకో, బేసిక్ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు కనీసం ఏదో ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ ఏదో చేస్తుంటారు, వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ తోటి ఏదో చేస్తుంటారు. అల్ట్రాసౌండ్ స్కాన్ బేసిక్ చేయించుకున్నారు అనుకోండి, ఇదో కాదో తెలుస్తుంది, ఇది కాకపోతే వేరే కారణం ఏముందని తెలుస్తుంది కదా, వారంలో తెలుస్తుంది అనమాట. అలాగే మీరు ఇందాక అన్నారు లైపో ఈ కంటి గడ్డల కింద వస్తూ ఉంటాయి కదా, అలాంటి గడ్డలు ఎందుకు వస్తాయండి యాక్చువల్గా? ఇవి దానికంటూ కారణం అంటే ఏం చెప్పలేదు. క్యాన్సర్లు 2 రకాలు ఉంటాయి. ఒకటి బినైన్ క్యాన్సర్స్ అంటాం, కొన్ని మాలిగ్నెంట్ క్యాన్సర్స్ అంటాం అనమాట. కొవ్వుకు సంబంధించినటువంటి బినైన్ క్యాన్సర్ని లైపోమా అంటాం అనమాట. అంటే దానివల్ల అది ఉండడం వల్ల ఇబ్బంది ఏం జరగదు, కాకపోతే కొంతమంది చూడడానికి చాలా ఇబ్బందిగా అందవికారంగా ఉండడం, కంటి కనపడుతూ ఉంటుంది అనమాట. సో చూడడానికి ఇబ్బందిగా ఉండడం కానీ, కొంతమందికి నొప్పి కూడా వస్తుంటుంది అనమాట. సో ఇలాంటి కండిషన్స్ ఎప్పుడైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు, నొప్పి వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని ఆపరేషన్ చేయించి తీసుకోవడం అనమాట. కొంతమందికి ఒళ్ళు నిండా ఎక్కువ ఉంటాయి అనమాట, అలాంటి వాటిని మనం ఇగ్నోర్ చేయడం మంచిది. బట్ నొప్పి వస్తుందన్న మాత్రం తీయించుకోవాల్సి ఉంటుంది. అదే అంటారు పురిపిడికాయలు లాగా వస్తూ ఉంటుంది, అవి కూడా గడ్డలాగా వస్తాయి. అది మోర్ ఆర్ లెస్ అలాగే ఉంటుంది.
అలాగే ఇప్పుడు హెర్నియా అంటే ఏంటండి? యాక్చువల్‌గా హెర్నియా అని చాలామంది బాధపడుతూ ఉంటారు. హ్మ్. వాళ్ళు ఒబేతో గూడా కొంతమంది బాధపడుతూ ఎట్లైనా హ్మ్. తీయించుకోవడం అంటే కష్టమవుతోందంటారు. హ్మ్. ఏంటి అసలు హెర్నియా అంటే ఏంటి? ప్రతి మనిషికి తన బాడీలో కొన్ని సర్టెన్ ఏరియాస్ ఆఫ్ వీక్‌నెసెస్ ఉంటాయన్నమాట. ఆ! అంటే దేవుడు తయారు చేసిన మన బాడీ అలాగే ఉంటది. ఆ! సో, ఆ వీక్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో, హ్మ్. ఆ వీక్ పాయింట్స్ నుంచి మనం ప్రెషర్ ఏమైనా ఇచ్చినప్పుడు హ్మ్. ఏమవుతుందంటే, కడుపులో ఉన్నటువంటి కంటెంట్స్ ఏవైతే ఉంటాయో అంటే పేగులు, హ్మ్. మొమెంటమ్ అని ఒకటి ఉంటుందన్నమాట. చిన్న పేగు గాని, పెద్ద పేగు గాని, మొమెంటమ్ గాని హ్మ్. ఏవైనా సరే ఆ వీక్ పాయింట్స్ నుంచి బయటకొచ్చిందనుకోండి, వచ్చి వాపు కింద కనిపించి నొప్పొస్తూ ఉంటుందన్నమాట. ఎందులోంచి బయటకొస్తుందండి? ఆ వీక్ పాయింట్స్ నుంచి బయటకొస్తే ఓకే. అక్కడ వాపు కింద కనిపిస్తూ ఉంటదనమాట. దాన్ని ఓహో! హెర్నియా అని అంటుంటాం అనమాట. సో, హెర్నియా అనేవాళ్ళు యూజువల్‌గా ఏం చెప్తుంటారంటే, నాకు ఒక గడ్డ కింద వస్తుంది. ఆ! ప్రెషర్ వచ్చినప్పుడు అంటే ఇప్పుడు ప్రెషర్ అంటే ఏంటి అంటే, మన కడుపుకి ప్రెషర్ ఎట్లా ఏస్తాం దగ్గినప్పుడు గానీ, అవును. రోజంతా నుంచున్న తర్వాత సాయంత్రం ఇంటికెళ్ళినప్పుడు గానీ, ఆ! లేదనుకున్నప్పుడు విరేచన చేసేటప్పుడు, ఆ! పాస్ పోవడానికి అంటే నీరుడు పాస్ అవును. చేసేటప్పుడు బుగ్గ ప్రెషర్ పెట్టి ఇచ్చినప్పుడు, చేసినప్పుడు. ఆ! ఇట్లాంటివి ఇచ్చినప్పుడు ఏమవుతది అంటే, కడుపు మీద ప్రెషర్ పడతదనమాట. ఓహ్! ఆ ప్రెషర్ పడినప్పుడు ఆ వీక్ పాయింట్స్ నుంచి ఏవైతే ఉన్నాయో, ఆ! దాంట్లోంచి ఈ పేగులు గానీ, ఇవి బయటకు వస్తుంటాయన్నమాట. ఓహ్! అప్పుడు దాన్ని హెర్నియా అని అంటుంటాం అనమాట. అంటే అది ఎక్కడైనా రావచ్చా? పొట్టలోని గాని, పొట్టకే కాళ్ళలోని మాక్సిమం ఉంటది. పొట్టకే హెర్నియా ఉంటదండి. ఆ! కొన్ని అన్‌యూజువల్ సైట్స్ ఆఫ్ హెర్నియాస్ కూడా ఉంటాయి. అంటే ఛాతీలో కూడా హెర్నియాస్ ఉంటాయి. ఓహ్! బట్ అవి చాలా తక్కువ అనమాట. ఇన్సిడెన్స్ చాలా తక్కువ ఉంటది. మోస్ట్ కామన్ అంటే అన్నిటికంటే ఎక్కువ కనిపించే హెర్నియా ఏమైనా ఉందంటే అది తొడ భాగంలో ఉన్నటువంటి హెర్నియా అనమాట. దాన్ని ఇంగ్వల్ హెర్నియా అంటుంటాం అనమాట. అంటే పైన గజ్జలో. వస్తదనమాట. గజ్జల్లో వస్తదనమాట. ఓహోహోహో! అది కాకుండా ఏంటంటే నాభి మన అంబిలికస్ ఏదైతే నావెల్. ఉందో ఆ! నావెల్ ఏరియా ఆ! అది కూడా ఒక సైట్ ఆఫ్ వీక్‌నెసే అనమాట. సో, అక్కడి నుంచి కూడా హెర్నియా చాలా మంది వస్తుంటది. హ్మ్. ఇది సెకండ్ మోస్ట్ కామన్ హెర్నియా అనమాట. అంటే ఇది కాకుండా ఏంటంటే ముందు ఎవరికైనా కొన్ని ఆపరేషన్‌లు జరిగాయనుకోండి. ఎక్కడైతే పుండు మానిన ఏరియా ఉంటుందో, ఆ స్కార్ ఉంటుందో, హ్మ్. ఆ స్కార్‌లో కూడా అదొక సైట్ ఆఫ్ వీక్‌నెసే అనమాట. సో, ఓహ్! అక్కడి నుంచి కూడా హెర్నియా వస్తదనమాట. దాన్ని అంటే ఒక ఇన్సిషనల్ గడ్డలాగా హెర్నియా అని ఏమైనా చెప్పేసి ఉంటుందంటారా? అంటామనమాట. అక్కడ నుంచి ఏంటంటే ఇప్పుడు ఆ స్కార్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు పుట్టిన తర్వాత ఆపరేషన్ డెలివరీ చేసేటప్పుడు ఆపరేషన్ ఏదైనా ఆ! చేస్తారనుకోండి. ఆ! అడ్డంగా కట్ చేస్తారు కదా! అవును. ఆ సైట్ నుంచి గానీ, ఆ! లేదంటే కొంతమందికి ముందు ఏదో కారణం వల్ల ఆపరేషన్ జరిగుంటది. ఆ! ఆ కారణప్పుడు అప్పుడు కూడా స్కార్ ఏ ఆపరేషన్ చేసినా సరే పుండు మానేది స్కార్ తోటి ఫార్మ్ అవుతది. ఓహ్! పుండు మానుతది కదా! హ్మ్. ఆ మానిన ప్లేస్ నుంచి మనకి అదొక సైట్ ఆఫ్ వీక్‌నెస్ అవ్వడం వల్ల అక్కడి నుంచి కూడా హెర్నియా వస్తదనమాట. దాన్ని ఇన్సిషనల్ హెర్నియా అని చెప్పేసి అంటుంటాం. హ్మ్. అంటే ఇది ఆపరేషన్ తప్ప ఇంకేమి హెర్నియాకి చేయలేము. ఇప్పటిదాకా ఏంటంటే ఆపరేషన్ తప్ప దానికి ఒక గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. ఓహో! ఎందుకొస్తుందో ఇలాగే ఇది వేస్ట్ సైట్ ఆఫ్ ఎనర్జీ వీక్‌నెసెస్ ఉంటాయన్నమాట. వీక్‌నెసెస్ వల్ల. సో, ఆ వీక్‌నెస్‌ని మనం ఏం చేయలేం. ఏం చేయలేరు. మనిషి ఆ! పుట్టడమే అలా పుడతాం అనమాట. అదే. సో, హెర్నియా సైట్ అనేది వీక్‌నెస్ అని అందరికీ ఉంటది. అంటే ఇప్పుడు హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూడా ఉంది. హ్మ్. కానీ నాకెందుకు రాలేదు అంటే, హ్మ్. ఇప్పుడు ఆ ప్రెషర్‌కి కాజ్ చేసే సింప్టమ్స్ ఏవైతే ఉంటాయో ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ కంటిన్యూ‌గా దగ్గు రావడం. హ్మ్. దగ్గొస్తున్నప్పుడు టీవీ ఉన్నప్పుడు గానీ, ఆ! కంటిన్యూ‌గా స్మోకింగ్ చేసేవాళ్ళలో ఆ! దగ్గొస్తూ ఉంటుంటదనమాట. అదే. లేదంటే కొంతమందికి నీరుడు పోసే ఇబ్బంది ఉంటది. ప్రోస్టేట్ ఇబ్బంది అంటాం అనమాట. అవును. ప్రోస్టేట్ బీపీహెచ్ ఆ! అంటారు. సో, అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు నీరుడు పోసేయడానికి ఆ! ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సొస్తదనమాట. ఓహ్! లేదా కొంతమందికి మలబద్ధకం ఉంటది. అవును. సో, వాళ్ళు పొద్దున్నే విరోచనం వెళ్ళడం కోసం ఎక్కువ ప్రెషర్ పెడుతూ అవును. ఉంటుంటారనమాట. సో, ఈ ప్రెషర్ పెట్టడం వల్ల ఆ! ఆ సైట్ ఆఫ్ వీక్‌నెసెస్ ఏవైతే ఉంటాయో ఆ! అక్కడ నుంచి ఈ కంటెంట్స్ బయటకొస్తాయన్నమాట. ఓకే. అప్పుడు హెర్నియా అప్పుడు వస్తదన్నమాట. ఆపరేషన్ హ్మ్. చేసి హ్మ్. తీయాల్సిందే. హ్మ్. కానీ ఇది గూడా ఏమన్నా అపెండిసైటిస్ లాగా ఎమర్జెన్సీ అట్లా ఏమైనా ఉందా? పర్లేదు కొన్ని రోజుల తర్వాత నొప్పి భరించలేనప్పుడు వెళ్లి తీసుకోవచ్చా? హెర్నియాలు 2 రకాలుంటాయి యూజువల్‌గాను. ఆ! ఒకటి డైరెక్ట్, ఇండైరెక్ట్ అని 2 రకాల హెర్నియాస్ ఉంటాయన్నమాట. ఆ! డైరెక్ట్ హెర్నియాలు యూజువల్‌గా మనం ఎలెక్టివ్ అంటే చక్కగా ప్లాన్ చేసుకొని ఆ! ఆరాంగా ఆపరేట్ చేసుకోవచ్చు. ఓహ్! ఇండైరెక్ట్ హెర్నియాస్ ఏంటి అంటే హెర్నియా ఇప్పుడు అదొచ్చే ద్వారంలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ అతుక్కుపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక వాపు కింద వస్తది. ఆ! దానంతట అది మన ప్రెషర్ తీసేయగానే అది లోపలికి వెళ్ళిపోద్దనమాట. ఓహ్! బట్ ఈ ఇండైరెక్ట్ టైప్ ఆఫ్ హెర్నియాలో ఏమవుతదంటే అదొచ్చే దారి ఆహ్, మనకి మళ్లింపులవి ఎక్కువ ఆ! ఉంటుంటాయనమాట. సో, అందువల్ల ఏమవుతుంది అంటే ఆ హెర్నియా వచ్చింది బయట ఉంటుంది. బట్ అక్కడి నుంచి లోపలికెళ్ళలేదు. ఓహ్! అలాంటప్పుడు అది అక్కడ అతుక్కుపోతుందనమాట. దాన్ని ఓహ్! ఇంకార్సరేటెడ్ హెర్నియా అంటాం అనమాట. అక్కడ లోపల పేగు ఏదైతే ఉందో హ్మ్. దానికి రక్త ప్రసరణ మొత్తం ఆగిపోయి అది చనిపోద్ది మొత్తం. దాన్ని స్ట్రాంగులేటెడ్ హెర్నియా అంటాం అనమాట. ఓకే. సో, అలాంటి కాంప్లికేషన్స్ ఆఫ్ హెర్నియా వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆపరేషన్ చేసేయాల్సి చేయటమే ఉంటదనమాట. అది బెటరు. ఎమర్జెన్సీలో ఆపరేషన్ చేసేయాల్సొస్తదనమాట. ఓకే. ఓకే. ఇది కాకుండా నార్మల్ హెర్నియా అంటే వాపొస్తుంది, తగ్గిపోతుంది అలా అనుకున్నట్లయితే ఇబ్బంది పడుతుంటారు కదా! సమ్ ఆబ్వియస్‌గా ఎక్సర్‌సైజ్ వల్ల ఆపరేషన్ అయితే ఖచ్చితంగా చేయాల్సుంటది. ఆ! బట్ కొంచెం ఆలోచించి ప్లాన్‌గా ఆ! చూసుకొని చేసుకోవాల్సుంటది. ఆహా! ఇప్పుడు మీరు చెప్పినటువంటి లైపో అని గాని, హెర్నియా గాని, అపెండిసైటిస్ గాని, హ్మ్. ఇది జెంట్స్ అండ్ లేడీస్‌కి ఇద్దరికీ కూడా కామనేనా అండి? లేతే
ఇది ఓన్లీ జెంట్స్కే వస్తుంది, లేడీస్కి రాదు, అట్లా ఏమైనా ఉందా? లేదండి. హెర్నియాస్ అందరిలోనూ వస్తది. అందరిలోనూ అపెండిసైటిస్ వస్తది. అందరికీ వస్తది. ఎవరికైనా వస్తది. ఆ! ఏ వయసులో అయినా వస్తది. ఆ! మగవారికైనా వస్తది. ఆడవారికైనా వస్తది. పర్టిక్యులర్‌గా ఓహోహో! వీళ్ళకే వస్తదని చెప్పలేమనమాట. బట్ కొంచెం అంటే కొంచెం ప్రిపాండరెన్స్ కొంచెం ఎక్కువుంటది. హ్మ్. బట్ అలాగని చెప్పేసి వేరే వాళ్ళు లేదు అని కారణం కాదు. లేదని కాదు. ఎవరికైనా ఓహో! వస్తది. అందరికీ హ్మ్. వాడి రెసిస్టెన్స్ పవర్‌ని బట్టి బట్టి కూడా ఉంటుందనమాట. దాన్ని హ్మ్. కంట్రోల్ చేయగలుగుతాడు. అవునండి. హుహు. మరి ఇట్లాగా రోజు ఎంతోమందికి మీ దగ్గరికి వస్తూ ఉంటారు. ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు. హ్మ్. దాన్ని బేస్డ్ ఆన్ నీడ్ బేస్డ్ వాడికి అవసరమా లేదా అనేటువంటిది మీరు అవును. చూస్తూ ఉంటారు. హ్మ్. మరి ఇంత ఇదిలో ఎప్పుడైనా మీకు సడన్‌గా ఇప్పుడు ఇది చెయ్యాలి ఇమ్మీడియేట్ అటువంటి కేసులు కూడా మీకు చాలా వచ్చే ఉంటాయి కదా! ఆ! ఇంకో గంటలో అవునండి. హ్మ్. మనం చేసేయాలని హ్మ్. చెప్పేసి. హ్మ్. అప్పుడు నార్మల్‌గా పేషెంట్ యొక్క ఎట్లా ప్రిపేర్ అయ్యి ఉంటాడు? పేషెంట్‌కి ఏది మంచిదైతే అది మనం చేయాల్సుంటది. అవును. మీరు చేస్తారు. సో, మన మీరు తరపు నుంచి చెప్పినా మనం చెప్తాం ఆ! అనమాట. ఆ! వాళ్ళేంటంటే యూజువల్‌గా ఆపరేషన్ చేయించుకోవాలంటే ఎవరు ఇష్టపడరు. ఇష్టపడరు. ఆ! ఎవరైనా సరే మందులు వాడి తగ్గించుకోవడానికే ఆ! చూస్తారనమాట. సో, ఇప్పుడు ఈ అపెండిసైటిస్ గానీ, ఇలాంటి కాంప్లికేటెడ్ హెర్నియాలు గానీ, ఆ! అవి వీళ్ళు ఇగ్నోర్ చేయడం వల్ల యూజువల్‌గా కాంప్లికేషన్. సో, అలాంటి దాన్ని కూడా మనం ఇగ్నోర్ చేయలేం కదా! ఆ! సో, ఇప్పుడు నార్మల్ లింగ్వానల్ హెర్నియా అని కొంతమంది ఏళ్ల వరకు జీవితం గడిపేస్తుంటారు. అవును. వాళ్ళ జీవితం సగం అయిపోతుంటది. అవును. అయినా సరే హెర్నియాకి ఆపరేషన్ చేయించుకోరు. అవును. అలాంటిది ఒకసారి దాని కాంప్లికేషన్ జరిగిందనుకోండి తప్పకుండా ఆపరేట్ చేయాల్సుంటది. అవునవును. అలాంటప్పుడు మనం పేషెంట్‌కి ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. చేస్తాం. దానికుండే రిస్క్స్ అన్నీ చెప్తాము. ఆపరేషన్ చేసే రకాలుంటాయి. అంటే ఓపెన్ హ్మ్. మెథడ్ అంటే కట్ చేసి చేయడం. హ్మ్. ఓపెన్ సర్జరీస్ అంటాం. హ్మ్. లేదనుకుంటే లాప్రోస్కోప్‌లో చేస్తారు. అది వీలు బట్టి మనం చూసి ఇది చేయబోతున్నాము. ఇది మీ ప్లాన్ ఉంటుంది. ఇది మీ ఔట్‌కమ్ ఉంటుంది అని మనం అన్నీ ఖచ్చితంగా చెప్పిన తర్వాతే ఆపరేషన్ కోసం ప్రొసీడ్ అవ్వాల్సుంటది. గాల్ బ్లాడర్స్ గురించి చాలా అపోహలున్నాయి. హ్మ్. మీరు అసలు దీని గురించి కొంచెం విశ్లేషణగా హ్మ్. గాల్ బ్లాడర్ అంటే ఏంటి? దాన్ని ఎలా తీసేస్తారు? తీసేసినందువల్ల వాళ్ళకేమైనా ప్రమాదం జరుగుతా ఉందా? హ్మ్. ఫ్యూచర్‌లో ఎలా ఉంటుంది? అది కొంచెం మీరు ఇప్పుడు ప్రతి మనిషికి ఇప్పుడు మనం కాలేయం ఉంటుంది కదండీ! లివర్ ఉంటుంది. అవునండి. దాంట్లో పిత్తం తయారవుతుంది. అసలు అవునండి. పిత్తం యొక్క ఫంక్షన్ ఏంటంటే మనం తిన్నది అరగడం కోసం అని చెప్పేసానండి. అంటే కొవ్వు పదార్థాలన్నీ అరిగి హ్మ్. మనం లోపల దాన్ని జీర్ణించుకోవడం కోసం అని చెప్పేసని తయారు చేసుకునేది పిత్తం అనమాట. హ్మ్. సో, మన లివర్ సుమారుగా రోజుకి 5-8 9 లీటర్ల పిత్తం తయారు చేస్తుంది. హ్మ్. సో, అంత పిత్తాన్ని మనం మొత్తం అంతా పేగుల్లోకి వెళ్తే ఇది ఇబ్బంది అవుతుందనమాట. ఓహ్! సో, అందుకని చెప్పేసానని దాన్ని గాఢంగా ఉండేలా కోసం అని చెప్పేసానని దాని కింద పిత్తాశయం ఉంటుందనమాట. సో, అది కాన్సంట్రేటెడ్‌గా అంటే దాని క్వాంటిటీని తగ్గిస్తదనమాట. సో, సుమారుగా 5-9 లీటర్లు తయారయ్యే పిత్తాన్ని అది హ్మ్. 1-2 లీటర్ల కింద చేస్తదనమాట. హ్మ్. ఈ తయారు చేసే ప్రక్రియలోనే మనకి కొలెస్ట్రాల్‌లో గానీ, బైల్ పిగ్మెంట్స్‌లో గానీ ఏమైనా తేడాలొచ్చాయనుకోండి, హ్మ్. అప్పుడు ఆ స్టోన్స్ అనేవి ఫార్మ్ అవుతాయన్నమాట. ఓహ్! సో, ఈ పిత్తాశయంలో రాళ్ళు ఫార్మ్ అవ్వడాన్ని గాల్ స్టోన్స్ అని చెప్పేసి అంటుంటాం. సరే, స్టోన్స్ ఫార్మ్ అయ్యాయి. దానివల్ల ఇబ్బందేంటసలు? హ్మ్. ఎందుకు ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి మీరు అవునండి. అంటున్నారని చెప్పేసని చాలా మందికి డౌట్ ఉంటది. అవునండి. సో, ఇప్పుడు పిత్తాశయంలో రాళ్ళున్నాయనుకోండి, దానివల్ల యూజువల్‌గా ఎవరికైనా సరే కడుపు నొప్పి వస్తూ ఉంటదనమాట. హ్మ్. సో, రాళ్ళు ఎక్కువ అవుతున్నాయనుకోండి, పిత్తాశయం బయటికెళ్ళకుండా అంటే లోపల తయారైన పిత్తం బయటికెళ్ళకుండా దానికి అడ్డుపడుతూ ఉంటుందనమాట. హ్మ్. సో, అలాంటప్పుడు పిత్తాశయంలో వాపు రావడం, దానివల్ల నొప్పి వస్తుంటుంటదనమాట. ఓకే. సో, నొప్పి ఎక్కడ వస్తుంటదంటే మన ఛాతీ ఇప్పుడు కుడివైపు డొక్కలుంటాయి కదా! హ్మ్. సో, అక్కడ నొప్పొస్తుంటదనమాట. హ్మ్. సో, ఈ నొప్పొస్తుంటది. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, మామూలుగా మనకందరికి తెలిసినట్టే ఇంట్లో ఉన్నటువంటి ఆయుర్వేదాలు వాడుతుంటారు. అవును. లేదనుకున్నట్లయితే ఏదో ఫార్మసీకెళ్తుంటారు. కొన్ని నొప్పి మాత్రలు తీసుకుంటుంటారు. నొప్పి తగ్గిపోతూ ఉంటది. హ్మ్. సో, వాడుతున్నంత సేపు నొప్పి బానే కొన్ని రోజులకి బానే ఉంటుంది. వాడిన కొన్ని రోజులకి. తర్వాత మళ్ళీ నొప్పి మొదలవుతుంటది. చాలామంది ఇలా గడిపేస్తుంటారు టైం అంతా. హ్మ్. దీనివల్ల కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. ఆ పిత్తాశయంలో ఏమైనటువంటి రాళ్ళు ఉన్నాయో, అవి పైనుంచి కిందకి జారే ఛాన్స్ ఉంటదనమాట. హ్మ్. సో, అది జారినప్పుడు దాని యొక్క కాంప్లికేషన్స్ వస్తుంటాయి. ఆ! ఫర్ ఎగ్జాంపుల్ అది వచ్చేటప్పుడు పిత్తాశయం నుంచి వచ్చే నాళం ఏదైతే ఉంటుందో అది, ఆ! ప్యాంక్రియాస్ నుంచి వచ్చే నాళం ఏదైతే ఉంటుందో అది, ఆ! ఆ 2 కలిపి ఒక జంక్షన్ కింద ఫార్మ్ అయ్యి పేగుల్లోకి ఓపెన్ అవుతాయి. ఓకే. సో, ఆ జంక్షన్‌లో మనకు స్టోన్ ఎప్పుడైనా అడ్డుపడిందనుకోండి, ఆ! సో, అది ప్యాంక్రియాస్‌కి అడ్డుపడుతదనమాట. ప్యాంక్రియాస్ నుంచి వచ్చే నాళం నుంచి ఏదైతే ఉంటుందో దానికి అడ్డుపడుతుందనమాట. అప్పుడు ప్యాంక్రియాస్‌లో వాపొస్తదనమాట. దాన్ని అబ్బో! ప్యాంక్రెడైటిస్ అంటాం అనమాట. ఆ! సో, ప్యాంక్రెడైటిస్ అనేది ప్రాణాంతకం. అంతే గదా! ఆ! ఆ! సో, ప్యాంక్రెడైటిస్ అంటే ఇప్పుడు పిత్తాశయంలో రాళ్ళు వల్ల ప్యాంక్రియాస్‌కి వాపొస్తుందనమాట. సో, ఓహ్! అదొక మోస్ట్ కామన్ కాంప్లికేషన్ అనమాట పిత్తాశయంలో రాళ్ళకి. ఓహ్! ఇది కాకుండా ఏమవుతుందంటే, ఒకవేళ రాయి పెద్దదనుకోండి, అది పైనుంచి కింద జారిపోతే పేగులకు కూడా అడ్డుపడిపోతది. ఇవన్నీ నార్మల్‌గా ఎంత కాంప్లికేషన్స్ సైజ్ ఆఫ్ అనమాట. స్టోన్ ఉంటుందండి? మీ మాక్సిమం సైజు? చిన్న సైజు నేను చూసినంత వరకు 3-4 సెంటీమీటర్ల స్టోన్‌లు కూడా అయ్య చూసాననమాట. బాబోయ్! అంత పెద్ద స్టోన్స్ కూడా ఉంటాయి అసలు. అంత పెద్ద స్టోన్ ఉంటది. ఆ! కానీ స్టోన్ సైజ్ పెద్దదవుతుండే కొలది కాంప్లికేషన్ రిస్క్ తగ్గుతది. ఎందుకంటే ఓహో! స్టోన్ కింద జారే ఛాన్స్ చిన్నదుంటదనమాట. అవును. అవును. కొంతమందికేంటి అంటే చిన్న చిన్న రాళ్ళు చాలా ఎక్కువుంటాయనమాట. సో, ఓహ్! వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటదనమాట కాంప్లికేషన్స్ అనేవి రావడం కోసం ఓహ్! చెప్పేసానని. సో, అందుకని చెప్పేసానని
చిన్న స్టోన్ అయినా సరే పెద్ద స్టోన్ అయినా కానీ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఒకసారి వచ్చాయి, పేషెంట్ ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే నొప్పిని మనం ఎలాగైనా తగ్గించుకోవచ్చు, కానీ ఒకవేళ కాంప్లికేషన్స్ వస్తే దాన్ని ట్రీట్ చేయడం చాలా కష్టం అవుతుంది అనమాట. ఓకే. సో అందుకని చెప్పేసి గాల్ బ్లాడర్లో ఎప్పుడైనా స్టోన్స్ వస్తున్నాయి అనుకుంటే ఆపరేషన్ చేయించుకోవడమే మంచిది. అసలు ఎందుకు వస్తుందంటారు ఈ స్టోన్స్? ఎందుకు వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్? పిత్తాశయం అంటే గాల్ బ్లాడర్ అంటే గాల్ బ్లాడర్ మన తెలుగులో పిత్తాశయం అంటాం. అవును. గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేది చాలా కారణాలు ఉన్నాయని చెప్పి అంటుంటారండి. ఆ, అంటే కొలెస్ట్రాల్ అబ్నార్మల్గా ఉండడం వల్ల కానీ, లేదంటే లివర్ నుంచి కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి అన్నమాట. ఓ సో ఆ ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు కూడా గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు కొంతమంది గాల్ బ్లాడర్ అంటే 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి కొలెస్ట్రాల్ ఉంటుంది, ఇంకొకటి బైల్ సాల్ట్స్ అండ్ బైల్ పిగ్మెంట్స్ ఉంటాయి. సో 2 బ్యాలెన్స్గా ఉంటాయి అన్నమాట. సో రెండిట్లో ఏది ఎక్కువైనా సరే అది స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. కొంతమంది ఇప్పుడు వెయిట్ కొలెస్ట్రాల్ ఎక్కువైంది అనుకోండి, అంత కొలెస్ట్రాల్ టైప్ ఆఫ్ స్టోన్స్ ఫామ్ అవుతాయి అనమాట. లేదు బైల్ సాల్ట్స్ బైల్ పిగ్మెంట్స్ ఎక్కువ అనుకోండి, పిగ్మెంట్ స్టోన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో రెండిటికి వేరు వేరు కారణాలు ఉంటాయన్నమాట. ఈ రెండిట్లో ఈ అబ్నార్మల్ మెటబాలిజం అంటే రెండింటి యొక్క కాంపోజిషన్ తేడా వల్ల స్టోన్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి అన్నమాట. దీనివల్ల యూరినరీ ట్రాక్ ఎందుకు బంద్ అవుతుందండి? వాడికి యూరిన్ కూడా రాదు సరిగ్గా అంటారు కదా మరి. ఓకే. సో జనంలో ఉండే చాలా కామన్ మిస్కన్సెప్షన్ ఏంటి అంటే, చాలా ఉన్నటువంటి అపోహ ఏంటంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ యూరినరీ స్టోన్స్ ఒకటే అనుకుంటారు. 2 ఒకటి కాదు. ఓ ఇది గాల్ బ్లాడర్లో ఉండే స్టోన్స్ ఏంటంటే లివర్కి సంబంధించినటువంటి కింద పిత్తాశయం ఉంటుంది. పిత్తంలో ఉన్నటువంటి అబ్నార్మల్ వల్ల వచ్చే ఇబ్బంది వల్ల వచ్చే ఫామ్ అయ్యే స్టోన్స్ గాల్ స్టోన్స్ అంటాం. యూరిన్లో ఏమైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, యూరిన్లో కూడా కొన్ని సొల్యూట్స్ ఉంటాయి. నీళ్లు తక్కువ తాగడం వల్ల యూరిన్ కాన్సన్ట్రేటెడ్ గాఢమైన యూరిన్ ఫామ్ అవుతుంది. అప్పుడు కిడ్నీలోను యూరినరీ బ్లాడర్లోను యూరెట్రస్లోను స్టోన్ ఫామ్ అవుతాయి అన్నమాట. అది యూరినరీ స్టోన్స్ అన్నమాట. సో 2 ఒక రకమైన స్టోన్స్ కాదు. సో గాల్ బ్లాడర్లో ఉండే స్టోన్స్ యూజువల్గా జనరల్ సర్జన్ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ట్రీట్ చేస్తే, యూరినరీ బ్లాడర్లో ఉండేటువంటి స్టోన్స్ కానీ యూరినరీ స్టోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూరాలజిస్ట్ ట్రీట్ చేస్తారు. సో ఇది 2 డిఫరెంట్ పర్ యూజ్ అనమాట. సో రెండిట్లోనూ స్టోన్స్ ఉన్నాయంటే స్టోన్స్ ఒకటి కాదు. అది వేరే స్టోన్స్ వేరు. ఇది పిత్తంలో ఉండే రాళ్ళు, అది మూత్రంలో ఉండే రాళ్ళు అనమాట. సో 2 ఒక రకమైన రాళ్ళు కాదు. గర్భసంచి తొలగించడం అనేది ఎందుకు వస్తుంది అసలు? యాక్చువల్గా దానికి దీనికి సంబంధం లేదు, అది జనంలో ఉన్నటువంటి అపోహ అంతే. చాలా మంది ఇంకో రకం కూడా చెప్తుంటారు, ఆపరేషన్ అయ్యి పిత్తాశయం తీసేసిన తర్వాత నాకు సరిగ్గా అరగట్లేదు అని చెప్పి అంటుంటారు. దానికి దీనికి సంబంధం లేదు. గాల్ బ్లాడర్ యొక్క ఫంక్షన్ ఏంటంటే పిత్తం యొక్క క్వాంటిటీని తగ్గించడం అంతే. లివర్ ఎలాగో బైల్ ప్రొడ్యూస్ చేస్తుంది, దాన్ని క్వాంటిటీ తగ్గించడం మాత్రమే గాల్ బ్లాడర్ యొక్క ఫంక్షన్ అనమాట. సో ఇది తీసేయడం వల్ల ఏమవుతుంది, డైరెక్ట్ గా తయారైన బైల్ మొత్తం పేగులోకి ఓపెన్ అవుతుంది. సో దానివల్ల అరగకపోవడంలో ఇబ్బంది ఏముండదు. లివర్ ని తీసేయట్లేదు, గాల్ బ్లాడర్ తీస్తాం. సో చాలా మందికి ఉండే అపోహ ఏంటంటే ఆపరేషన్ అయిన తర్వాత నాకు సరిగా అరగట్లేదు, పిల్లలు పుట్టరేమో అని చెప్పి చాలా భయపడుతుంటారు అనమాట. సో అది ఇదేం కాదు, అది వాళ్ళకు ఉన్నటువంటి అపోహ తప్ప దానివల్ల జరిగే ఇబ్బంది. ఈ వెయిన్స్ గురించి ఏదో మీరు చెప్తా ఉన్నారు, ఆపరేషన్ చేస్తారని చెప్పేసి, ఏంటంటే అదేం ప్రాబ్లం అండి? ఇప్పుడు ప్రతి మనిషికి రక్తనాళాలు ఉంటాయి కాళ్ళు. అవును. ఓకే. సో గుండె నుంచి రక్తం ఏదైతే ఉంటుందో అది కాళ్ళకి వెళ్ళడం కోసం అని చెప్పని ధమనుల్లోంచి బ్లడ్ వెళ్తుంటుంది, ఆర్టరీ నుంచి వెళ్తుంటుంది. ఎక్కడైతే కింద బ్లడ్ ఉందో అది మళ్ళీ వెయిన్స్ అంటే సిరల నుంచి పైకి వచ్చి మళ్ళీ గుండెలోకి వెళ్ళి సర్క్యులేషన్లో అలా జరుగుతుంటుంది. ఈ వెయిన్స్ ఏదైతే ఉంటుందో మనం నుంచొని ఉండడం వల్ల రక్తం అనేది ఎగైనెస్ట్ గ్రావిటీ ప్రసరణ జరుగుతూ ఉంటుంది. అవును కదా. ఓకే. సో ఇందులో ప్రెషర్ తక్కువ ఉండడం వల్ల మన హ్యూమన్ బాడీలో ఏంటి అంటే, ఇప్పుడు ఈ సిరలు ఏవైతే ఉన్నాయో, వెయిన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో వాల్వ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవి ఉండడం వల్ల ఏంటంటే రక్త ప్రసరణ అనేది ఒకే డైరెక్షన్లో జరుగుతుంది, కింద నుంచి పై వరకు. అంటే కాలి దగ్గర నుంచి మన గుండె వైపు మాత్రమే రక్త ప్రసరణ జరుగుతుంటుంది. ఇందులో ఏదైనా వీక్నెస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే రక్తం కింద నుంచి పైకి వెళ్ళడం మానేసి అక్కడే స్టాగ్నెట్ అయిపోవడం కానీ, లేదనుకున్నట్లయితే వెనక్కి ప్రసరించడం కానీ జరుగుతుంటుంది అనమాట. అప్పుడు వచ్చే ఇబ్బందినే వారికోజ్ వెయిన్స్ అని చెప్పి అంటుంటాం అనమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే, చాలామంది చెప్పడం ఏం చెప్తారంటే, రోజంతా నేను వర్క్ చేసుకుంటున్నాను, సాయంత్రం వచ్చేసరికి ఏమవుతుందంటే కాళ్ళు ఉబ్బిపోతున్నాయి, నరాలు ఉబ్బుతున్నట్టు కనిపిస్తున్నాయి అని చెప్పి అంటుంటారు అనమాట. దీంతో పాటు ఏం చెప్తుంటారంటే, చాలామంది నాకు దురద వస్తుందండి, ఇబ్బందిగా ఉంటుంది, రోజంతా పని చేసుకున్న తర్వాత సాయంత్రం కాళ్ళు నొప్పి రావడం, పొడుస్తుంది, చురుకు పొడుస్తుంది అని చెప్పి అంటుంటారు అనమాట. దాంతోపాటు దురద వస్తుందని చెప్పి అంటుంటారు అనమాట. సో ఈ ఇబ్బందిని వారికోజ్ వెయిన్స్ అంటూ ఉంటారు అనమాట. అంటే రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం వల్ల కాళ్ళలో జరిగే ఇబ్బంది వారికోజ్ వెయిన్స్. ప్రెషర్ అయిపోతే నొప్పి పెడుతుంది, అంతేనండి. సో అంటే దీనికి 2 రకాల ఆపరేషన్ అంటే ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి కన్సర్వేటివ్ మేనేజ్మెంట్ ఉంటుంది, అంటే మెడికల్ ట్రీట్మెంట్ అనమాట. లేదనుకున్నట్లయితే ఆపరేషన్ చేసుకునే సర్జికల్ ట్రీట్మెంట్. సో అంటే మీరు ఇప్పుడు దాకా అడిగారు నన్ను, మీరు ఏం అడిగినా సరే సార్ ఏంటి అన్ని ఆపరేషన్లు చేస్తారా, దానికి దేనికి మెడికల్ ట్రీట్మెంట్ ఉండదా అని.
దీనికి కొంచెం మెడికల్ ఎన్విరాన్మెంట్ కొంచెం మనం వర్తించవచ్చు. బట్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. అంటే ట్రీట్మెంట్లో ఏముంటుందంటే స్టాకింగ్స్ వేసుకోమని చెప్తూ అంటుంటాం మేము. స్టాకింగ్స్ కంటిన్యూగా వేసుకుంటూనే ఉండాలి, జీవితాంతం వేసుకోవాలా అని చెప్పి అంటుంటారు. తప్పదు, వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వెయిన్లో వన్స్ ఒకసారి వాల్వ్ అబ్నార్మల్ అయింది అనుకోండి, ఆ వెయిన్ తీసేయడం తప్ప దానికి ఒక ట్రీట్మెంట్ లేదు. ఓకే. సో ఇప్పుడు మనం వేసుకున్న స్టాకింగ్స్ ఏం చేస్తాయంటే ఏదైతే ప్రెషర్ ఉందో దానికి ప్రెషర్ ఇస్తుంటుంది. సో ప్రెషర్ ఇవ్వడం వల్ల కింద నుంచి రక్తం పైకి ప్రసరణ అవుతుంది అనమాట. సో ఇది మీరు ఎప్పుడైతే స్టాకింగ్స్ చేసుకోవడం మానేస్తారో సో మళ్ళీ మీకు ప్రాబ్లం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో అందుకని పేషెంట్ సాటిస్ఫాక్షన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. సో ఆపరేషన్ చేస్తే మీరు బ్లడ్ ప్రెషర్ ఈజీ అయిపోతుంది. పెడుతున్న రక్తనాళం ఏదైతే ఉందో దాన్ని తీసేస్తాం మనం. 2 రకాల వెయిన్స్ ఉంటాయి అనమాట. అంటే డీప్ వెయిన్స్ ఉంటాయి, సూపర్ఫిషియల్ వెయిన్స్ ఉంటాయి. సో డీప్ వెయిన్స్ ఇలాంటి ఇబ్బందులు జరగవు, ఓన్లీ సూపర్ఫిషియల్ వెయిన్స్లోనే ఇబ్బందులు జరుగుతుంటాయి. సో ఇప్పుడు చాలా మంది అడగచ్చు, సార్ మరి వెయిన్ తీసేస్తే మరి రక్తం ఇక్కడ నుంచి వెనక్కి ఎలా వెళ్తుందని చెప్పాను. సో డీప్ వెయిన్స్ లోపల ఉన్నాయి కదా, సో డీప్ వెయిన్స్ లోపల నుంచి మామూలుగా రక్తం వెనక్కి వెళ్తుంటుంది అనమాట. సో ఆపరేషన్ చేయడం వల్ల వచ్చే ఇబ్బంది ఏమి లేదు. మెడికల్ మేనేజ్మెంట్ కూడా దీనికి వాడతాం మనం. కాకపోతే ఏంటంటే పేషెంట్ సాటిస్ఫాక్షన్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో జీవితాంతం స్టాకింగ్ చేసుకోవడం వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి కొన్ని అంటే వాళ్ళకి వీలైన రోజున మెడికల్ మేనేజ్మెంట్ చూసి తర్వాత ఆపరేషన్ చేయించుకోవడం మంచిది. స్టాకింగ్స్ అంటే జస్ట్ లైక్ సాక్స్ అంతే, సాక్స్ వేసుకోవడం, నీ క్యాప్స్ వేసుకున్నట్టు అంతే. కింద నుంచి పై దాకా మనం తొడదాకా ప్రెషర్ ఇచ్చేటువంటి సాక్స్ ప్రెషర్ ఇస్తూ ఉంటుంది. ఓహో. కాబట్టి కొంతమంది నేను చూస్తాను పొద్దున లేచిన వెంటనే వాళ్ళు కాళ్ళు కింద పెట్టి నడవాలంటే కూడా చాలా ఇబ్బంది పడతారు. మళ్ళీ ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు వాకింగ్ చేసిన తర్వాత మళ్ళీ మామూలుకి వస్తారు. ఎందుకు ఇలాంటివి జరుగుతూ ఉంటుంది? ఇది యూజువల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఉంటుంది ఒక కండిషన్. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మామూలుగా ఇలా జరుగుతుంది అనమాట. సో నైట్ అంతా పడుకున్న తర్వాత కొన్ని వాపుకు సంబంధించినటువంటి కెమికల్స్ ఏవైతే ఉంటాయో మన బాడీలో రిలీజ్ అవుతాయి జాయింట్లో. సో పొద్దున్న లేవగానే ఏమవుతుందంటే ఆ కెమికల్ ఎఫెక్ట్కి ఏంటంటే నడవడం అనేది వాళ్ళకి చాలా ఇబ్బంది పడతారు. సో వన్స్ మీరు నడిచిన తర్వాత రక్త ప్రసరణ జరిగిన తర్వాత అక్కడ నైట్ అంతా ఏదైతే అక్కడ స్టాక్ అయినటువంటి కెమికల్స్ ఉంటాయో మళ్ళీ రక్త ప్రసరణలో కలిసిపోతుంది, రిలీజ్ అయిపోతుంది అది. సో అప్పుడు మీకు ఆ నొప్పి తగ్గిపోయి మామూలుగా నడిచేస్తుంటారు అనమాట. సో ఇలా ఎర్లీ మార్నింగ్ నొప్పి, ఎర్లీ మార్నింగ్ లేవగానే కీళ్ళవాతం వస్తుంది అనుకోండి, అది రుమటాయిడ్ ఆర్థరైటిస్కి సంబంధించినటువంటి నొప్పి. పైల్స్ అంటారు, ఈ పైల్స్ కూడా మరి జనరల్ సర్జన్కే వస్తుంది? అవునండి, తప్పకుండా. ఫిస్టిలా ఎందుకు వస్తుందండి అది? ఫిస్టులా అనేది ఏంటి అంటే లోపల మలద్వారం ఏదైతే ఉంటుందో దాని నుంచి మన బయట చర్మం అంటే పెరియానల్ ఏరియాలో ఉన్నటువంటి చర్మానికి ఒక కమ్యూనికేషన్ అనమాట. అంటే ఒక బైపాస్ రూట్ లాగా లోపల నుంచి ఇంకొక దారి అనమాట, బయట వస్తే దాన్ని ఫిస్టులా అంటుంటాం అనమాట. సో ఎందుకు వస్తుంది అంటే యూజువల్గా మలబద్ధకం ఉండనప్పుడు కానీ ఏమవుతుంది అంటే లోపల కొన్ని గ్రంథులు ఉంటాయి, ఆ గ్రంథులు ఇన్ఫెక్ట్ అయ్యి అవి పగిలిపోయి అట్లాంటి చీమి గట్ట వచ్చి అవి లోపల నుంచి బయటికి ఒక ద్వారం అంటే ఒక ఆల్టర్నేట్ వేరే దారి ఏదో తయారు చేసుకుని అందులోంచి ఒక ద్వారం ఓపెన్ చేసుకుని బయటకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు చీమి అంతా బయటకు వస్తుంది అనమాట. సో దాన్ని ఫిస్టులా అంటుంటాం అనమాట. ఫిస్టులా అంటేనే అర్థం అది అనమాట. లోపల నుంచి అంటే ఒక ఇంటర్నల్ ఓపెనింగ్ ఉండి ఒక బయట నుంచి ఒక ఓపెనింగ్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఓపెనింగ్ నుంచి ఇంటర్నల్ ఓపెనింగ్ ఒక కమ్యూనికేషన్ ఉంటుంది అనమాట. సో దాన్ని ఫిస్టులా అంటుంటాం. ఎన్ని ఆపరేషన్లు చేస్తుంటారు ఇప్పటి వరకు మీరు? సుమారుగా ఓవరాల్గా చెప్తున్నారా లేదా? ఓవరాల్గా మీ యొక్క సర్వీస్లో ఒక 2000 ఆపరేషన్లు సుమారుగా చేశారు. ఓ మై గాడ్, ఇంత చిన్న వయసులో మీరు 2000 ఆపరేషన్లు చేశారు అంటే వచ్చిన ప్రతివాడికి ఆపరేషన్ కోసం రాడు కదా, మీ దగ్గరికి వస్తే కొంతమందికి మందులతో కూడా తగ్గిస్తూ ఉంటారేమో. అవునండి, తప్ప కొంతమందికి కంపల్సరీ ఉన్నాయి, మీ దగ్గరికి వస్తారు బికాజ్ యూ ఆర్ ఏ సర్జన్. కానీ 2000 ఆపరేషన్స్ అండి. ఓ అంటే మీరు ఎన్ని లక్షల్లో వెళ్ళిపోతారేమో మీ సర్వీస్ చేయడానికి. ఐ థింక్ వాట్ ఈస్ యువర్ ఏజ్ నౌ? 29 years of age. 29. 2 years of experience అనమాట. నేను రెసిడెన్సీ ఢిల్లీ నుంచి చేసి వచ్చిన తర్వాత 2 years of experience నాకు ఉంది. అబ్బా, మరి ఫ్యామిలీ లైఫ్కి మీకు కొంచెం దూరం అవుతున్నట్టు ఉండదు? ఎక్కువగా ఈ డాక్టర్ ఎప్పుడు ఎవరు పిలుస్తారో తెలియదు, ఏం చదువుతుందో తెలియదు. మరి రాత్రి 12 గంటలకు వచ్చే కాల్స్ కూడా ఉంటాయి, సార్ బలన వాళ్ళు వచ్చారని చెప్పేసి నిద్రలో కూడా రావాల్సి వస్తుంది. అటువంటివి కూడా మీరు ఎప్పుడైనా ఎదుర్కొంటూ ఉంటారా? ఎప్పుడు ఎదుర్కొంటూనే ఉంటాం. ఎప్పుడు ఎదుర్కొంటూనే ఉంటారు? ఎప్పుడైనా కాదు, ఎప్పుడు ఎదుర్కొంటూనే ఉంటాం. కానీ అది అలవాటు పడిపోతుంది దాంట్లో. అలవాటు పడిపోతుంది. అలా ఉండకుండా పేషెంట్ చూడకుండా ఆ కంపాషన్ లేకుండా మనం వర్క్ చేస్తే మనలో ఉండదు, ఏముండదు. ఎప్పుడు ఎక్కడి నుంచి ఫోన్ వస్తుందో తెలియదు. మిలిటరీ అలా ఉండదండి. యాక్చువల్గా మాకు ఇబ్బంది ఏమి ఉండదు. యాక్చువల్గా అర్ధరాత్రి ఫోన్ చేస్తారు, 1 గంటకి 2 గంటలు 3 గంటలకి ఫోన్ చేస్తుంటారు. వెళ్ళి చూడాలంటే చూడాలి, తప్పదు అంతే. ఆపరేషన్ పేషెంట్ కేర్ అనేది ఇంపార్టెంట్. అంతే కదా, వాడికి వాళ్ళ లైఫ్ అనుకుంటే అంతే కదా. ఇప్పుడు మనం నిద్ర గురించి ఆలోచించుకుంటాం, కానీ ఒక మనిషికి అది తన జీవితం. అంతే కదా.
అది ఆయన ఒక్కరికే కాదు, అవును. ఆయన మీద ఆధారపడి చాలా ఫ్యామిలీస్ చాలా ఉంటాయి. ఫ్యామిలీస్. సో వాళ్ళందరికీ ఆయన కొంతమంది ఏముంది ఒకరే ఒక పర్సనే బ్రెడ్ అండ్ బటర్ రన్ చేసే వాళ్ళు ఉంటారు. సో అలాంటప్పుడు ఆ ఫ్యామిలీ అందరికీ ఆయనే మోస్ట్ ఇంపార్టెంట్. అలాంటప్పుడు మనం వాళ్ళని ఇగ్నోర్ చేయకూడదు కదండి. చేయకూడదు సో కదా. ఆయన ఎవరైనా కాదు, ఏ పేషెంట్ అయినా సరే మనం ఇగ్నోర్ చేయం యూజువల్గా. అవును. ఇలాంటి ఎమర్జెన్సీస్ అని క్వైట్ కామన్. సర్జన్స్ యూజువల్గా ఎమర్జెన్సీస్ ఫేస్ చేస్తారు. అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇన్నెట్ నిజమేనండి. ఈ ప్రొఫెషన్లో. అందుకే కదా మరి వాళ్ళు ఆల్మోస్ట్ దేశానికి సైనికుడు ఎలాగో అవునండి. మనకి డాక్టర్ని కూడా అదే విధంగా గౌరవిస్తూ ఉంటారు అందరూ కూడా. ఎందుకంటే వీడు కూడా ప్రాణాన్ని రక్షిస్తాడు. అంతే. అటు దేశాన్ని రక్షించడం అంటే వాళ్ళు కూడా కొంతమంది ప్రాణాలను రక్షించడమే కదా. అవునంట. అద్భుతం అండి. మీరు చేస్తున్నటువంటి జయంతి హాస్పిటల్స్లో మరి వీటిలన్నింటికీ చేయడానికి చక్కటి అవకాశాలు, ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా? ఉన్నాయండి. అందుకని ఎట్లా మీరు సపోజ్ మనకి అపెండిసైటిస్ ఆపరేషన్ వచ్చింది, ఎట్లా ఏమేం చేస్తారు? అపెండిసైటిస్ యూజువల్గా 2 రకాలుగా ఆపరేషన్లు చేస్తామండి. అంటే ఇప్పుడు స్కిన్ కట్ చేసి చేయడం అనేది ఒక ఆపరేషన్, దాన్ని ఓపెన్ అపెండెక్టమీ అంటాం. ఓకే. ఇంకొకటి ఏంటంటే లాప్రోస్కోప్ అనమాట. లాప్రోస్కోప్ అంటే చాలా జనానికి తెలిసింది ఏంటంటే చిన్న కట్స్ చేసి బటన్స్ లాంటి హోల్స్ ఓపెన్ చేసి ఆ హోల్లోంచి ఇన్స్ట్రుమెంట్స్ పాస్ చేసి ఆపరేషన్ చేస్తారు అనమాట. సో జయంతి హాస్పిటల్లో మేము 2 రకాల ఆపరేషన్స్ చేస్తున్నాం. సో ఓపెన్ చేస్తాము, యాజ్ వెల్ as లాప్రోస్కోపీ చేస్తాము. బట్ జనం ఏంటంటే లాప్రోస్కోప్ చేయడానికి ఇష్టపడుతుంటారు, ఎందుకంటే తొందరగా రికవర్ అయిపోతాం. చిన్న హోల్సే కదా, కుట్లు తక్కువ పడుతుంటాయి, వెంటనే డిశ్చార్జ్ వెళ్ళిపోవచ్చు అనే రీజన్ తోటి జనం ఎక్కువ యూజువల్గా, అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు టెక్నాలజీ యుగం. సో అందరికీ ఆ ఐడియా ఉండడం వల్ల సో అందరూ చదువుకుని ఏంటంటే లాప్రోస్కోపీని ప్రిఫర్ చేస్తుంటారు అనమాట. సో మా హాస్పిటల్లో లాప్రోస్కోపీ ఉంది, యాజ్ వెల్ as ఓపెన్ సర్జరీస్ కూడా చేస్తాం. హెర్నియా ఉంది, వీటికి కూడా మీరు చేస్తామండి. ఇటువంటివన్నీ కూడా చేస్తాం. అంటే యూ హ్యావ్ ఫుల్లీ ఎక్విప్డ్ అండి? మా దగ్గర ఫుల్ ఎక్విప్మెంట్ అన్ని ఎక్విప్మెంట్ ఉంది. లాప్రోస్కోపీ చేయడానికి ఉంది, యాజ్ వెల్ as ఓపెన్ సర్జరీ చేయడానికి ఉంది. వీఆర్ వెల్ ట్రైన్డ్ ఇన్ డూయింగ్ బోత్ లాప్రోస్కోపీ సర్జరీస్ యాజ్ వెల్ as ఓపెన్ సర్జరీస్. సో ఆల్మోస్ట్ ఆల్ ద ఎక్విప్మెంట్, ఐ థింక్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా ఉందనేది చెప్తున్నారు మీరు. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ నాలెడ్జ్ టు అవర్ వ్యూవర్స్. తప్పకుండా. థ్యాంక్స్ ఎ లాట్ అండి. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో మరలా కలుద్దామండి. తప్పకుండా. అప్పటిదాకా సెలవు. నమస్కారం అండి. నమస్కారం.